నమస్తే అన్న, అందరికీ నమస్కారం. మళ్ళా ఐటీసీ కోహినూర్ హైదరాబాద్లో మనం చూసుకుంటే కుమారి ఆంటీ తన యొక్క షాపు హోటల్ అయితే ప్రారంభించడం జరిగింది. జనాలైతే ఫుల్ క్రౌడ్ ఉంది. అలాగే నేనేం తిన్నాను, అలాగే ఏమేమి తీసుకున్నాను, అలాగే ఆమె ఎలా మాట్లాడుతూ ఉంది, అలాగే ఇంతకు టేస్ట్ బాగుందా లేదా అని చెప్పి ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు చూడండి. ఐదు ప్లేట్లు ఇచ్చారా? 5 ప్లేట్లు ఏంటమ్మా? అమ్మా వెజ్ నాన్ వెజ్ లో మటన్ 1 అవర్ కూడా ఉండదు. చిన్న వీకెండ్ ఏంటో నాన్ వెజ్ తీసుకున్నా ఏమైనా వేసుకోవచ్చు. వంకాయ శనగపప్పు కర్రీ ఉంది, ఫ్రై ఉంది, క్యాబేజీ చట్నీ ఉంది, పప్పు ఉంది, సాంబార్ ఉంది, బయట ఉంది. 5 ప్లేట్స్ ఇచ్చారా? 4 అయిపోయినాయా? మీకు 5 కదా? 600 వెజ్ కర్రీస్ ఏమైనా వేసుకోవచ్చు. 100 kgs తెచ్చిన దీంతో లాస్ట్ ఏమైంది? టైం ఎంత అయింది? 3 కూడా వాళ్ళు మళ్ళీ 12:30 దాటి చూడండి. అందరూ వెజ్ అందరూ నాన్ వెజ్ అంటున్నారు. పాపం వెజ్ ఏమో అలాగే కుమారి అంటే నేను చూడు, మీ వీడియోలో చూసాడంటే బాగా మీకేది మంచిగా ముందు రారా 600 వేసాను నేను. చూశారు కదా కుమారి ఆంటీ ఎలా మాట్లాడుతుందో. అలాగే మేమైతే వచ్చేసాము. లాస్ట్లో మొత్తము ఫ్రాన్స్, మటను, బోటి అవన్నీ తలకాయ కూర అన్నీ అయిపోయినాయి. కేవలం చికెన్ రైస్ అయితే మాత్రం ఉందన్నమాట. చికెన్ పులుసు రైసు. అలాగే కుమారి ఆంటీ మనం చూసుకుంటే జనాలను రిసీవ్ చేసుకుంటే పద్ధతి అయితే చాలా బాగుంది. అందరితో నవ్వుతూ పలకరిస్తూ మాట్లాడుతూ ఉంది. అలాగే నేను చికెన్ రైస్ తిన్న తర్వాత నాకేమనిపించిందంటే, నేనైతే జెన్యూన్గా చెప్తూ ఉన్నాను, కారం కొరవ ఎక్కువ అనిపించింది, కానీ టేస్ట్ అయితే నాకు బాగుంది అనిపించింది. కారం కొరవ ఎక్కువ అనిపించింది, స్పైసీగా అనిపించింది అనమాట. అలాగే మనము ఎంత అడిగినా కానీ పెడుతూ ఉన్నారు, రైస్ కూడా పెడుతూ ఉన్నారనమాట. అలాగే వచ్చిన చాలామంది మనం చూసుకుంటే నాన్ వెజ్ ఎక్కువ తింటూ ఉన్నారు. వెజ్ మీల్స్ అయితే ఎవరు ట్రై చేయలేదన్నమాట. చూడండి, నేను పక్కకు వచ్చేసాను అనమాట. అక్కడ జనాలు ఎక్కువ ఉంటే కానీ పక్కకు వచ్చేసాను. అలాగే కుమారి ఆంటీ చాలా రోజుల తర్వాత మళ్ళీ అక్కడికైతే రావడం జరిగింది. కొన్ని రోజులైతే మూసివేయడం జరిగింది అనమాట. హోటల్ అయితే మూసివేసేసి చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రారంభించింది. అలాగే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము పలానా చోట నుంచి వచ్చాము, మిమ్మల్ని కలిసేదానికని చెప్పినా కానీ ఆమె రిసీవ్ చేసుకున్న విధానం మనం చూసుకుంటే వచ్చిన ప్రతి ఒక్కరికి ఆమె చేత్తోనే వడ్డిస్తూ ఉంది. అలాగే వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఉండే వాళ్ళని కూడా అడగడం జరిగింది, టేస్ట్ ఎలా ఉందంటే కానీ టేస్ట్ బాగుంది అని చెప్పారనమాట. పక్కన కూడా కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట, ఫుడ్ స్టాల్స్. అక్కడ కూడా అయితే జనాలు తింటూ ఉన్నారు. నేను అది తిన్న తర్వాత వెజ్ ఎలా ఉంటుందని చెప్పేసి మళ్ళీ అయితే రావడం జరిగింది. వెజ్ కూడా టేస్ట్ చూసి అయితే చెప్తాను. మనకు వచ్చేసి వెజ్ వచ్చేసి 80 రూపాయలు అనమాట. అలాగే చికెన్ రైస్ వచ్చేసి 120 రూపాయలు అనమాట. అలాగే ఇక్కడికే ప్రత్యేకంగా వచ్చి తినవలసిన అవసరం లేదు. మీకు దగ్గరలో ఉన్న, మీ ఏరియాలో ఉన్న దగ్గరలో ఉన్న హోటల్స్కి వెళ్ళైతే తినచ్చు. ఎందుకంటే కుమారి ఆంటీ దగ్గర టేస్ట్ ఎలా ఉంది, మనము చాలా వీడియోలు చేస్తూ ఉన్నాం కదా. ఇంతకుముందు కూడా వెళ్ళింటే కానీ ఆమె షాప్ అయితే అక్కడి నుంచి తీసేసిందని చెప్తే వెనక్కి అయితే వచ్చేసాము. అనురాధ ఆంటీది అయితే చేశాను అనమాట వీడియో. ఈసారి చూడండి, మొత్తము మనకైతే పులిహోర అనుకుంటా, పులిహోర ఆ నుంచి పప్పు అవన్నీ వేసి ఇచ్చారు. ఇది 80 రూపాయలు అనమాట ప్లేటు. టేస్ట్ అయితే నాకు పర్లేదు అనిపించింది. అంత బాగుందని బాగలేదు కానీ, అట్ట బాగలేదు అంత బాగుందని లేదు కానీ మీడియంగా ఉంది. ఇక్కడ అడ్రస్ వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి ఐటీసీ కోహినూర్కు ఆపోజిట్లోనే ఉంటుంది. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఐటీసీ కోహినూర్ అన్నమాట. ఇక్కడ నుంచి ఐటీ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారంటే అంతమంది అక్కడికే వచ్చి తింటున్నారు అనమాట.
నిజంగా కుమారి ఆంటీ చెప్తూ ఉంది 100 కేజీలు చికెన్ అమ్మేశానని చెప్తూ ఉంది. ఎదురుగానే ఆపోజిట్లోనే ఉంది చూడండి. అలాగే కుమారి ఆంటీ దగ్గరికి ఎవరైనా వచ్చి తినాలంటే తప్పకుండా తినండి. టేస్ట్ అయితే బాగుంది. కాకపోతే నేను తిన్నప్పుడు నాకు కారం ఎక్కువ అనిపించింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.